డాక్టర్లు రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఇంత చిన్న వయసులో నీకు ఎన్ని కష్టాలు రా బాబు. మీరందరూ అభిమానంతో చేసిన పూజలు ఈరోజు క్రమంగా కోలుకుంటున్నాను. ఎంత మంచి జోకేశారండి. మా అక్క బాగాలేదా? ఏమైందా? రోజక్క బాగాలేదా? ఈయనేంట్రా ఇప్పుడు నా మీద పడతాడు? రోజక్క నువ్వు బాగుండాలా, నువ్వు మంచి సుఖ సంతోషాలతో రెడీగా ఉండు. బాగుంటాడు లేరా, ఒకవేళ బాగోపోయినా మీరంతా కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా బాగుండి తీరతాడంతే. హాస్పిటల్కి పోతే ప్రాణాలు పుట్టుక్కని పోయినాయి అనుకో, మళ్ళీ రావుగా. ఈ ఎటకరాలకు లోపమే లేదు. నేను అవమానపడి రాజకీయంగా నష్టపోయి నేను కష్టాలు పడి రే రవి, నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? జీవితం అంటే అంతేరా. నేను గొప్ప నాయకురాల్ని, నేను గోల్డెన్ లెగ్ ఉన్న ఆడదాన్ని. అది మేం చెప్పాలి, నీకు నువ్వు అనేసుకుంటే సరిపోదు. ఏంటి 2029లో కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అది మీరు కలలు కదండి. ట్రోలర్స్ కి మీకు ఒక అన్యోన్య సంబంధం ఉంది. కాయలున్న చెట్టుకి రాళ్ల దెబ్బలు అని పెద్దలు చెప్పారు. శభాష్, పాడుతా తీయగాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా బ్రహ్మాండంగా నీతులు చెప్పావు. వాళ్ళ మనసు హట్ అయితే అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. పాపం ఫీల్ అన్నట్టున్నారు. మీరే ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి, మీరే పోస్టులు పెట్టి, మీరే కేసులు పెట్టి, మీరే అరెస్ట్ చేస్తే ఎట్లా? వారే బాంబు పెడతారు, వారే తీస్తారు, నింద మా మీద వేస్తారు. భగవంతుడు నమ్ముకున్నాను. సో నాకు ఎవరైనా ఏమన్నా చేయాలంటే ఆయన చూసుకుంటారులే అని చెప్పి నా పని నేను చూసుకుంటాను. ఓకే, అమ్మతోడు ప్రమాణ పూర్తిగా చెబుతున్నాను, మీలో ఇంత మార్పు వస్తుందని నేను కల్లా కూడా అనుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ నన్ను కన్న కూతురులాగా, జగనన్న సొంత చెల్లెల్లాగా నన్ను ఆశీర్వదించి ఈరోజు సుప్రీంకోర్టులే ఆర్డర్ ఇచ్చినాయి ఆడదానికి నచ్చినట్టు బతకమని. మీరెవరు అడగటానికి? ఓకే ఓకే, కూల్ డౌన్.